ఉన్నావా? నీ పిల్లలకు కోపం లేకుండా దేవుని యొక్క శిక్షలోను బోర్లోను అనిపించింది. దేవుడు ఉన్నారు జాత, యశోదాత ఉన్నారు జాత. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. అంటే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే మీ ఏర్పాట్లో మమ్మల్ని ఉంచుకొని మేము కావాలని కోరుకుని మరి ఈ ప్రకృతిని మా కోసం కలిగించి మాకు బహుమానంగా తెచ్చి తండ్రిగా మా నుంచి మీరేదో ఆశిస్తున్నారు తండ్రి. అది తెలుసుకున్నట్టు మీ పిల్లలు పరుగు పరుగున చేరి ఉండగా మంచి ఆత్మీయ ఆహారము ఈరోజు వరకు భుజించి తద్వారా మీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, మీ ప్రాంతానికి రమ్మని సోదరులు చాలా కాలంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోదరులు డేవిడ్ గారు నన్ను జనవరిలో డేట్స్ అడిగాడు, 2011 ఈ సంవత్సరం. చివరికి డిసెంబర్కు కుదిరింది. ఇక ఈ సంవత్సరం రాకపోతే నా మనసు కూడా ఒప్పుకోలేదు. సంవత్సరం ముగించే 2 రోజుల ముందైనా మిమ్మల్ని చూడాలని ఆశించి రావడం నాకు కూడా ఆనందకరంగా ఉంది. ఈ రాకలో ఒక మంచి అంశమును మీ ముందుకు తీసుకొని రావడం మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రియులారా, ఇప్పటికే మొదటి రోజు కనుక సమయం చాలా ఆలస్యమైంది. ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించను, కానీ మాట్లాడినంతసేపు మనందరి జీవితంలోకి అవసరమైన ఒక విశేషమైన సందర్భమును, వాస్తవాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా మొదటి వర్తమానంలో విన్నట్టుగా వినువారు మాత్రముగా కాక ఆలోచించండి. ఒక అబద్ధాన్ని చెప్పడానికి నేను అంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఒకరిని మోసం చేయడానికి ప్రత్యేకంగా ఇంత ప్రయాణం చేసి మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అబద్ధం చెప్పినా దానికి ఆయుష్ ఎక్కువ ఉండదు. కనుక చెబుతున్న విషయాలు మీకు మాత్రమే కాక ఈ సమాజానికి ఎంత అవసరమో ఈ 2 రోజులు మీకు ఈ మాటల ద్వారా స్పష్టమైపోతుంది. గనుక పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటలు. మన ఇంట్లో ఎన్నో వస్తువులు మనం వాడుకుంటూ ఉంటాం. అందులో ఒక టీవీ, ఒక రేడియో, కళ్ళ ముందు టీవీ ఆన్ చేసుకుని అందులో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఏ రోజు కూడా ఈ టీవీ అలా తయారవ్వడానికి వెనుకలో ఉన్న ఆ కష్టం లేదా క్రియేటర్, ఈ టీవీని తయారు చేసిన వాడు ఎవరు అని ఎవరు ఆలోచించాం.
ముందు బొమ్మ ఉందా చూస్తున్నామా లేదా అంతే. అలాగే ఒక రేడియో. ఇక లేటెస్ట్గా మనం మాట్లాడుకుంటే మన చేతిలో ఉండే సెల్ ఫోన్. ఎక్కడో ఉంటాడు ఆ వ్యక్తి, మనమున్న ప్రాంతం, మన ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని మరి అతనితో మాట్లాడుతుంటాం. చాలా ఈజీగా మనం మాట్లాడిస్తుంటాం, కానీ ఒక వైర్ లేకుండా, ఒక కనెక్షన్ లేకుండా ఎక్కడో ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తితో మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం అని ఎక్కువగా మనం ఆలోచించాం. వాడుతాం అంతే, వాడుతూనే ఉంటాం. అంటే మనిషి తత్వం ఏంటంటే వాడడం మనిషి అలవాటు చేసుకున్నాడు, కానీ మనం వాడుతున్న వస్తువు వెనుకల దాని కర్త చేసిన వాడెవరో మనం ఎప్పుడూ ఆలోచించాం. మనం ఆలోచించినంత మాత్రాన వెనుకల క్రియేటర్ లేడు అనుకోవడం తప్పు. మళ్ళీ చెబుతాను, టీవీ ఎవరు తయారు చేశారు అని మీరు ఆలోచించినంత మాత్రాన తయారు చేసిన వాడు లేడు అనుకోవడం పొరపాటు. సెల్ ఫోన్ ఎవరు తయారు చేశారో తెలుసుకుందామని మనం ఆలోచించినంత మాత్రాన దానిని తయారు చేసిన వాడు లేడు అనుకోవడం పొరపాటు. అలాగే మీ సైకిల్, మీ మోటార్ బైక్, ఒకవేళ కారు ఉంటే కారు, అలా మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు వాడుతామే తప్ప వెనకల ఎవరున్నారనేది ఆలోచించాం. అయినప్పటికీ వెనకల ఎవరో మాత్రం ఉండి తీరాలి. అలా కంటికి కనబడే ప్రతి వస్తువును ఎవరో తయారు చేస్తే కానీ మన ముందుకు రాలేదు. ఒక వాచ్ ఉంది, ఒక వాచ్ షాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మేడ్ ఇన్ ఇండియానా, మేడ్ ఇన్ జపానా, మేడ్ ఇన్ చైనానా అని ఆలోచిస్తాం మనం. నీకు నచ్చితే కొనేస్తాం. ఈ లోకంలో మనుషులు ఎన్నో వస్తువులు తయారు చేశారు. ఆ వస్తువులన్నిటినీ మనం వాడేస్తున్నాం. ప్రియులారా, మీరు ఇప్పుడు ఆలోచించవలసిన ఒక అమోఘమైన సంగతి ఇప్పుడు మీ ముందుంచుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనందరం కేవలం ఈ లైటో, ఈ మైకో, ఈ వాచో, ఈ బాటిల్లో ఇవి మాత్రమే వాడట్లేదండి. ఇంకా ఎన్నో వాడుతున్నాం. బాటిల్ మనిషి తయారు చేశాడు, కానీ బాటిల్ లోపలున్న నీరు మనిషి వల్ల కాదు. ఇప్పుడు నా ప్రశ్న, బాటిల్ గొప్పదా, బాటిల్లో ఉన్న నీరు గొప్పదా? చెప్పండి. నీరు ఉంటే కొంటావు 20 రూపాయలు ఇచ్చి, నీరు లేని బాటిల్ కొనండి వెళ్ళి, వేస్ట్. పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు, నేను కళ్ళ ముందున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పాయింట్కి వస్తాను. బాటిల్ క్రియేటర్ మనిషి, బాటిల్ లోపలున్న నీరు దాని క్రియేటర్ మన బాబు, డాడీ. అందరూ ఆయన్ను దేవుడు అని మాత్రమే పిలుస్తారు, కానీ ఆ దేవుడు ఎవరు? మన తండ్రి. మన తండ్రి, దేవుడు మన తండ్రి. మనల్ని కన్నాడాయన, కన్న తండ్రి. అందుకే మనం పుట్టక ముందే నీటిని చేశాడు. నీరొక్కడే వాడతామా మనం? ఇంకేం వాడతామో కొన్ని చెప్పండి. ఉదాహరణకు, పీల్చే గాలి ఎవరిది?
దేవునిది. రేపు ఉదయం 7 గంటలకు కలుసుకుందాం అని అంటాం స్టైల్గా. కానీ 7 రావాలంటే ముళ్ళు తిరిగితే 7 రాదు. ముళ్ళు తిరిగితే ఉదయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఉదయాన్నే కలుసుకుందామండి అని అంటాం. ఉదయం రావాలంటే వాచ్లో ముళ్ళు తిరిగితే ఉదయం రాదు. భూమి తిరగాలి. వాచ్లో ముళ్ళు నువ్వు తిప్పితే తిరుగుతుంది, కానీ భూమి ఆయన తిప్పితే తిరుగుతుంది. మనిషి చేసిన వస్తువులకు దేవుడు చేసిన వస్తువులకు ఎంత తేడా ఉందో మీరు జనరల్గా ఆలోచించండి. భూమి తిరగాలి, తన చుట్టూ భూమి తిరగాలి, అప్పుడు ఉదయం వస్తుంది. ఇక 4 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం రావాలంటే క్యాలెండర్ తిరిగితే సరిపోదు. మీకు అర్థమవుతుంది నా పాయింట్? కొత్త సంవత్సరం రావాలంటే నువ్వు క్యాలెండర్ రోజు పేపర్లు చింపితే సరిపోదు. పేపర్లు తిరిగితే రాదు కొత్త సంవత్సరం. భూమి తన చుట్టూ తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. అప్పుడు వస్తుంది న్యూ ఇయర్. అప్పుడు ఇంటి ముందు మనం ముగ్గులు వేసుకోవచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ అని. అందరికి విష్ చేయొచ్చు హ్యాపీ న్యూ ఇయర్ అని. కానీ భూమిని తిప్పేది మనిషి కాదు, ఆయన. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగేట్టుగా చేసేది మనం కాదు, దేవుడు. అలా తిరగడం వలన ఋతువులు జరుగుతాయి. అలా తిరగడం వలన వర్షాలు వస్తాయి. అలా తిరగడం వలన భూమి పండుతుంది. ఆ భూమి పండటం వలన పంట పండుతుంది. పంట పండటం వలన ఇంట్లో కిచెన్ నిండుతుంది. కిచెన్ నిండడం వలన కడుపులు నిండుతాయి. ఈ కడుపు నిండాలంటే ఇంత జరగాలి. కానీ కడుపు నింపుకోవడం మనకు తెలుసు. కానీ ఇది కడుపు నిండడానికి వెనకల ఇంత కార్యక్రమం ఏం జరిగింది అని ఎప్పుడు మనం ఆలోచించాం. టీవీని ఆన్ చేసి ఆఫ్ చేసినట్టుగానే ఈ ప్రకృతిని మనం వాడుకొని వదిలేస్తాం అంతే. కానీ దాని వెనకల పడుతున్న కష్టం ఆ పరలోకపు దేవుడు మనకు చెప్పాలనుకున్నాడు. ఒక్క మాట చూద్దాం బైబిల్లో, ఒక్క మాట ప్లీజ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఒక మత గ్రంథం కాదండి. మనలను దేవునికి దగ్గర చేసే ఒక విజ్ఞాన గని. చూడండి ఎంత బాగుంటుందన్నమాట. నాకు తెలిసి ఈ మాట మీకు అర్థమైతే ఈ రోజు రాత్రి భోంచేయకున్నా మీకు చక్కని నిద్ర వస్తుంది. అబ్బా ఎంత మంచి మాట. చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 36వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 36, 37, 38. ఓ అవివేకి, మళ్ళీ చెబుతున్నాను. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 36, 37, 38లో దేవుడు తన భక్తుడి ద్వారా మనకు నేర్పిస్తున్న మహాజ్ఞానం చూడండి. అక్కడ ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తు దానిని చూడగా అని చెప్పి, రైతుగా మీలో చాలా మంది రైతులు ఉండొచ్చు, నాకు తెలిసి మీకు బాగా ఈ మ్యాటర్ అర్థమైపోతుంది. నీవు విత్తు దానిని చూడగా, అది గోధుమ గింజ. మీరు పొలాల్లో విత్తనాలు చల్లుతారు కదూ, అది గోధుమ గింజైనను సరే, నెక్స్ట్ మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే మీరు కేవలము గింజనే విత్తుచున్నారు, కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు కదా 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 కదా. అయితే దేవుడే విత్తనాలు మనము విత్తుతామే, కానీ దాంట్లో నుంచి వచ్చే మొక్కను
మీరు పుట్టించలేరు. అది నిజం, అది నిజం. మళ్ళీ చదువుతానమాట. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, కేవలము గింజనే విత్తుచున్నారు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. మళ్ళీ ఆ విత్తనానికి శరీరాన్ని ఎవరిస్తున్నారు అని అడిగితే పక్క వచనములో, అయితే దేవుడే, 38, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమిచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు దేవుడు. 38, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి ఆయన శరీరం ఇస్తున్నాడు. ప్రతి విత్తనముకు దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. నువ్వు గోధుమ గింజ విత్తితే గోధుమ మొక్కే రావాలి, వరి గింజ విత్తితే వరే రావాలి, బియ్యమే రావాలి. రైతుగా మీరేం చేయగలరు చెప్పండి? విత్తనాలు చల్లుతారు, అప్పుడప్పుడు వెళ్ళి నీళ్లు పెడతారు. అంతకు మించి మనం ఏం చేయగలం? పండితే పండుగ, పండకపోతే బాధ. అది మన కెపాసిటీ. కానీ దేవుడు, నాన్న మీరు విత్తనాలు విత్తుతున్నారు, కానీ దానికి శరీరాలు నేను ఇస్తున్నాను, దానికి శరీరాలు నేను ఇస్తున్నాను. ఇది ప్రతి రైతు ఒప్పుకొనవలసిన మాట. ఏ రైతైనా కూడా ఒప్పుకొనవలసిన మాటే. ఒకవేళ ఆయనే గనుక ఆ విత్తనానికి శరీరం ఇవ్వకపోతే పంట పండదు, కడుపు నిండదు. పంట పండదు, కడుపు నిండదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. అన్నదాత అని పేరు ఎవరికి పెట్టాలో మీరు చెప్పండి. ఎవరికి? శరీరాన్ని ఇచ్చేవాడికా, శరీరం ఇవ్వలేని వాడికా? చెప్పండి. శరీరాన్ని ఇచ్చేవాడికి, విత్తనానికి శరీరాన్ని ఇచ్చేవాడికి పేరు పెట్టాలి. ఏమని? అన్నదాత. ఈరోజు సమాజం అన్నదాత అని ఎవరిని పిలుస్తుందో చెప్పండి? రైతన్న అన్నదాత అని సమాజం అన్నా ఇప్పుడు రైతన్న ఒప్పుకోడు. తప్పు 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 తప్పు. నేనెక్కడ అన్నదాత, నేనెక్కడ అన్నదాత? నేను విత్తనాన్ని మాత్రమే విత్తగలను, దానికి శరీరము ఆ అన్నదాత ఇస్తాడు. మేము మాట్లాడుతున్నది కరెక్ట్ అని, మేము మాట్లాడుతున్నది నిజం అని అనుకుంటూ సమాజం ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతుందో చూడండి. మనందరం ముద్ద మింగుతున్నామంటే ఆ దేవుడు కారణం అండి. ఎవరు కాదనగలరు చెప్పండి? పీల్చే గాలికి కారకుడు దేవుడు, తాగే నీటికి కారకుడు దేవుడు, తినే తిండికి కారకుడు దేవుడు, ఈరోజు మన ఉనికికి కారకుడు దేవుడు. అందుకంటున్నాడు, మీరు విత్తనము విత్తుతారు, శరీరాన్ని నేనిస్తాను. మరి ఆయన ఎందుకు ఇవ్వాలి? చెప్పాను, ఆయన మనకు తండ్రి గనక అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇంకా బాగా ఆలోచిస్తే మొదటి మనిషి పేరు ఆదాము. ఆ మొదటి మానవుడు పుట్టక ముందే ఈ ప్రకృతిని కలుగజేసిన మంచి ప్రేమ గలవాడు ఆయన. ఈ ప్రకృతిని మొదటి మనిషి పుట్టక ముందే పుట్టించిన వాడండి ఆయన. ఎందుకు పుట్టించాడో తెలుసండి? తన కడుపున పుట్టబో పిల్లలు పుట్టక ముందే ఆ పిల్లల కోసం అన్ని సిద్ధపరిచిన అద్భుతమైన తండ్రి. ఈ ప్రకృతి అనే ఊయలను బిడ్డ పుట్టక ముందే తయారు చేసి మరీ పెట్టాడు ఆయన, కనబోయే బిడ్డ కోసం. ఇది మీకు అర్థం కావాలంటే ఒక తల్లిని మీరు ఇప్పుడు ఆలోచించాలి. తల్లి ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు
ఒకవేళ ప్రసవ దినాలు ఇలాంటి చలికాలం అయితే బిడ్డ పుట్టక ముందే బిడ్డ కోసం స్వెటర్లు అల్లుతూ ఉంటుంది ఇంట్లో. ఎవరి కోసం తల్లి ఆ స్వెటర్ని అడిగితే, నా కడుపున పుట్టబోయే బిడ్డ కోసం. ఇంకా పుట్టలేదుగా, పుట్టలేదు, పుట్టక ముందే వాడి కోసం సిద్ధపరుస్తున్నాను ఒక స్వెటర్ని. కారణం, పుట్టిన తర్వాత వాడు బాధపడకూడదు. అది నీ ప్రేమ, తల్లిగా నా ప్రేమ అది. మరి డాడీ ఏం చేస్తాడు? తండ్రి బిడ్డ పుట్టక ముందే ఒక ఊయల తెచ్చి పెడతాడు. ఎవరికయ్యా ఆ ఊయల? నా కడుపున పుట్టబోయే బిడ్డ కోసం. వాడు పుట్టలేదుగా, పుట్టక ముందే నేను సిద్ధపరుస్తాను. మరి దీన్నేమనాలి? అది నా ప్రేమ అని మీరు అంటారు. బిడ్డ పుట్టక ముందే తల్లిగా మీరు బిడ్డ కోసం కొన్ని సిద్ధపరిస్తే, బిడ్డ పుట్టక ముందే తండ్రిగా మీ బిడ్డ కోసం మీరు ఒక ఊయల సిద్ధపరిస్తే, మన పరలోకపు తండ్రి తన కడుపున పిల్లలు పుట్టక ముందే ఈ ప్రకృతి అనే ఊయలను తయారు చేసి మరి మన కోసం సిద్ధపరిచాడు. చూడండి ఆ మాట. యెషయా గ్రంథము ఆయన కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు అనే బంగారు మాట మన కోసం అక్కడ రాయబడింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి మొదట దానిని సిద్ధపరిచి 2 స్థిరపరిచాడు 3. ఏం చేశారట దేవుడు మన కోసం? చెప్పండి. ఈ భూమిని కలుగజేసి తర్వాత సిద్ధపరిచి తర్వాత స్థిరపరిచాడట. ఎవరి కోసం తండ్రి అని అడిగితే, భూమిని ఎవరి కోసం తండ్రి నువ్వు తయారు చేసావని అడిగితే, 115వ కీర్తన 16వ వచనములోని ఒక మాటను చూడండి. 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము. భూమిని ఎవరికిచ్చాడట? నరులకిచ్చాడు. భూమి ఏంగా చేసి, ఎలా చేసి ఇచ్చాడు? కలుగ చేసి, యెషయా గ్రంథంలో సిద్ధపరిచి, నెక్స్ట్ స్థిరపరిచి, అంటే మొత్తం ఫినిష్ చేసి నరులకిచ్చాడట బహుమానంగా. ఈ భూమిని దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు మనకి. ఈ భూమిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు మనకి. భూమినే కాదు, ఈ ప్రకృతి అంతటిని. కారణం, ఈ భూమి కోసమే అవి పుట్టాయి. సూర్యుడు ఎవరి కోసం పుట్టాడు అనుకుంటున్నారు? భూమి కోసం. చంద్రుడు ఎవరి కోసం పుట్టాడు అనుకుంటున్నారు? భూమి కోసం. నక్షత్రాలు ఎవరి కోసం పుట్టాయనుకుంటున్నారు? భూమి కోసం. అది ఆది కాండంలోనే ఉంటుంది, 1వ అధ్యాయంలో 14, 15, 16 వచనములలో. ఆయన ఆకాశమందు గొప్ప నక్షత్రములను కలుగజేసి అవి భూమి మీద వెలుగిచ్చుటకు కలుగజేసనని ఉంటుంది మాట. ఏమండి? ఆది కాండం 1వ అధ్యాయం 14, 15, 16 వచనములలో ఆకాశమందు గొప్ప జ్యోతులను ఆయన కలుగజేసి అవి భూమి మీద వెలుగిచ్చుటకు కలుగజేసిననే మాట ఆది కాండంలో ఉంటుందండి. భూమి మీద వెలుగిచ్చుటకు అవి పుట్టాయి. ఒక నక్షత్రాన్ని పలకరించి ఎవరి కోసం పుట్టావు నువ్వంటే భూమి కోసం ఉంటుంది. ఒక సూర్యుని దగ్గరికి వెళ్ళి నువ్వెవరి కోసం పుట్టావంటే భూమి కోసం ఉంటుంది. చంద్రుని అడిగినా అదే జవాబు చెప్పాలి. ఈ గ్రహాలన్నిటిని అడిగినా అదే జవాబు చెప్పాలి. మరి భూమి ఎవరి కోసం పుట్టింది అని అడిగితే, ఆ భూమిని దేవుడు ఎవరికి ఇచ్చారట? జంతువులకు కాదు. ఆ భూమిని ఎవరికి ఇచ్చారట దేవుడు? పక్షులకు కాదు. ఆ భూమిని సాక్షాత్తు మనకిచ్చాడట. ఏమిగా? బహుమానంగా. ఆ భూమిలో ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి. నీరుంది, గాలుంది, ఎన్నో పచ్చని పొలాలున్నాయి, పర్వతాలున్నాయి, కొండలున్నాయి. ఇవన్నీ మన కోసమే ఆనందించడానికి. అందులో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక పండు వస్తుంది, ఫలం అంటాం, చెట్టు ఫలం అంటాం దానిని. ఆ చెట్టు ఫలం ఎవరి కోసం అనుకుంటున్నారు? ఒక యాపిల్ పండు దేవుడు తన కోసం చేసుకున్నాడు అనుకుంటున్నారేంటి? ఆ యాపిల్ పండు మనకే, ఒక అరటి పండు మనకే, ఒక బత్తాయి మనకే, ఒక కస్టర్డ్ యాపిల్, సీతాఫలం మనకే.
ఈ పళ్ళు మీకు తెలిసిన పండ్లన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? ఈ పండ్లన్నీ ఎందుకు ప్రభు అంటే, నన్ను ఎందుకు అడుగుతున్నావురా? నీ నోటిలో 32 పళ్ళు ఉన్నాయి, ఒకసారి చూడు. ఉన్నాయి. ఆ పంటి కింద నలగడానికి ఈ పండును చేశాను. ఉదయాన్నే మనం పళ్ళు తోముకుంటాం కదా, ఆ పండ్లు తోముకుంటున్నప్పుడంతా మీకు ఏం గుర్తుకు రావాలి? అబ్బో, ఈ పండ్లు సిద్ధం చేయాలి. ఎవరి కోసం? ఆ పండ్ల కోసం. ఆదాము హవ్వములను కలుగజేశాడు తెలుసు మీకు. ఏమన్నాడు? పెట్టి ఎక్కడ పెట్టాడు తెలుసండి? ఏదేను తోటలో పెట్టాడు. ఆదాము హవ్వములను చేసి ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టి, ఈ పండ్లన్నీ మీకే, ఒక్క పండు తినకండి ప్లీజ్ అన్నాడు. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, మనలో మాట. 100 చెట్లేసి ఏ చెట్టు ముట్టకండి, ఈ చెట్టు తప్ప అంటే సమస్య గాని, అన్ని చెట్లు ముట్టుకోండి, ఒక్క చెట్టు మాత్రం టచ్ చేయకండి అంటే అది పెద్ద సమస్యనా అండి? అదే సమస్యగా మారింది ఇప్పుడు. ఎందుకు టచ్ చేయొద్దన్నాడు, ఎందుకు టచ్ చేయొద్దన్నాడు, ఎందుకు టచ్ చేయొద్దన్నాడు? ఎంత ఆతృత! హవ్వమ్మ తల్లి పండు పట్టింది, మన కొంప ముంచింది. చెట్లన్నీ మనకే అండి, అందులో ఫలాలన్నీ మనకే అండి. ఇకపోతే ఆ పండ్లను ఆలోచిస్తే, ఆ పండ్లు ఒక్కొక్క పండును ఆలోచిస్తే, ఏ పండుగ ఆ పండు గ్రేట్ అండి. నీకన్నిటికంటే ఏ పండు ఇష్టం అని అడిగితే అరటి పండు అంటాడు ఒక ఆయన. ఇంకొక బాబుని అడిగితే అరటి పండు ఏం బాగుంటుంది, మామిడి పండు బాగుంటుంది, ఫలం కర్రాజా ఆమ్ హై అని అంటాడు కదా. చిన్నపిల్లలు చదువుకున్నారు మీరు, 7వ తరగతిలో హిందీలో పాఠం ఉంటుందని. ఒక మామిడి పండు, ఒక అరటి పండు, ఒక సీతాఫలం పండు, ఒక బత్తాయి పండు. అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూస్ సెంటర్ దగ్గరికి వెళ్తాం, ఏది చూసినా ఏది తాగాలో అర్థం కాదు. గ్రేప్ జ్యూస్ ఉంటుంది, సపోటా జ్యూస్ ఉంటుంది, అన్ని బాగుంటాయి. అంత రుచిగా దేవుడు ఎవరి కోసం కలుగు చేశారనుకుంటున్నాడు? మన కోసమే, మన కోసమే. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చెప్పి ముగిస్తాను. ఈరోజు మొదటి రోజు ఎక్కువ మాట్లాడను, అంటే రేపు ఎక్కువ మాట్లాడతారేమో భయపడకండి. మనం ఇప్పుడు ఎన్నో పండ్లు తినేసాం, ఇప్పటికి ఎన్నో పండ్లు తిన్నాం. కానీ ఏ రోజు కూడా ఇంత రుచిగా నా కోసం ఎవరు కలుగు చేశారని ఎప్పుడు అనుకోం, ఎప్పుడు అనుకోం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. కొబ్బరి బొండం తెలుసు మీకు? కొబ్బరి బొండం కదా, కొబ్బరి బొండం. వేసవికాలం, ఎండాకాలంలో 10 రూపాయలు ఇచ్చి కొని తాగేస్తాం మనం. నాకెప్పుడు వండర్ అనిపించింది ఏంటో తెలుసండి, నాకెప్పుడు ఆశ్చర్యమే. కొబ్బరి బొండమేమో క్లోజ్ లో ఉంటుంది, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది, లోపల మాత్రం నీళ్లు ఉంటాయి. నా పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది చెట్టుకి క్లోజింగ్ స్టైల్లోనే వచ్చింది కిందికి, సీల్డ్గానే వచ్చింది కిందికి, లోపలికి నీళ్ళు ఎప్పుడు వెళ్ళాయి? అది పెద్ద ప్రశ్న నాకు. ఏమండి, 10 రూపాయలు ఇస్తాం స్టైల్గా, ఆడు కొడతాడు స్టైల్గా, స్ట్రా పెడతాడు స్టైల్గా, తాగేస్తాం, గుటుక్కున పడేస్తాం. చిట్టి చిలకమ్మ చిన్నప్పుడు జామకాయ గుటుక్కున మింగిందట. అలాగే ఈ కొబ్బరి నీళ్ళు గుట్ట తాగేసి హాయ్, అవసరమైతే ఇంకోటి కొంటావు లేదా పడేస్తావు. కానీ ఎప్పుడైనా నీళ్ళు ఎట్లా పోయాయి లోపలికని మాత్రం ఎప్పుడు మీరు ఆలోచించారు? నాకు పెద్ద వండర్ అండి బాబు. ఈ బాటిల్లోనికి నీరు పోయాయంటే ఈ క్యాప్ ఒకప్పుడు లేదు, లోపల నీళ్ళు ఎవరో పెట్టారు, వేశారు, తర్వాత దీన్ని సీల్ చేశారు. కానీ కొబ్బరి బొండం అలా ఉండదు, క్యాప్ తీసినట్టు ఉండదు, సీల్డ్గానే వచ్చేస్తుంది. నువ్వు కొడితే గానీ ఓపెన్ కాదు, అది సీల్ ఏముండదు. రైట్, ఆ పాయింట్ అలా పక్కన ఉంచండి. వాటర్ మెలన్ అంటాం ఇంగ్లీష్ లో, కర్బూజ పండు అంటారు కొన్ని చోట్ల, కలింగర పండు అంటారు కొన్ని చోట్ల. మీరేమంటారు చెప్పండి ముందు నాకు? ఏది? కర్బూజ పండు కదా, రెడ్ కలర్ లో ఉంటుంది. రైట్, ఇది కూడా వేసవి కాలంలో బాగా తింటాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటో తెలుసా? అది తీసి నోట్లో పెట్టుకుంటే ఎంతవరకు అందులో నీళ్లు ఉన్నాయన్న విషయం మనకు తెలియదు. నీకు పాయింట్ అర్థమవుతుందా? ఎర్రగా ఉంటుంది పండు, దాన్ని నోట్లో పెట్టుకున్న తర్వాత అందులో నుంచి ఏమొస్తాయి చెప్పండి? నీళ్ళు వస్తాయి. అంటే అందులో నీళ్లున్నాయి. ఏం పండు అంటారు దాన్ని? కలంగడి పండు. అందుకే నాకు డౌట్ వచ్చింది మీరేమంటారు, అందుకే అడిగింది.
ఓకే, అందుకే ఎర్ర ఎర్రని అన్నిసార్లు హైలైట్ చేసింది. అది నోట్లో పెట్టుకునేంతవరకు అందులో నీళ్లు ఉన్నాయనే విషయం మనకు తెలియదు. కానీ బయట మాత్రం అందులో ఏమున్నాయి చెప్పండి? నీళ్లు ఉన్నాయంటారా లేవంటారా? నీళ్లు ఉన్నాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే అవి కనపడి చావు, అవి కనపడవు, కానీ ఉన్నాయి. నీకున్నాయని ఎలా అంటే ఈ పంట కింద అది నలగాలి. కొబ్బరికాయలో నీళ్లున్నాయి, ఈ పండులో నీళ్లున్నాయి. ఈ కొబ్బరికాయలు కనబడేట్టుగా నీళ్లను పెట్టింది ఎవరు? అందులో కనబడకుండా నీళ్లను పెట్టింది ఎవరు? ఇలా ఈ రోజు మనం ఆలోచించి ఆనందించాలనే మనందరినీ కన్న తండ్రి అలా పెట్టాడు. చెట్టు ఫలం ఎవరి కోసం? మన కోసం, మన కోసం. అలా ఏ పండు తీసుకున్న ఆశ్చర్యమే అండి, ఏ పండు తీసుకున్న ఆశ్చర్యమే. అన్ని బాగుంటాయి, ఎంత బాగుంటాయి, ఎంత బాగుంటాయి. ఇకపోతే అవి ఎంత ఆరోగ్యకరమో తెలుసండి. పండ్లు ఎంత ఆరోగ్యకరం అంటే, అందుకే అప్పుడప్పుడు డాక్టర్లు చెప్తారు మీరు ఫ్రూట్స్ ఎక్కువ తినండి అని చెప్తుంటారు. ఫ్రూట్స్ ఎక్కువ, పండ్లు బాగా తినండి, పండ్లు బాగా తినండి. మసాలా తగ్గించండి, పండ్లు బాగా తినండి. నూనె తగ్గించండి, పండ్లు బాగా తినండి. ప్రతిసారి పండ్లు ఎందుకు పెడుతున్నాడు? ఆరోగ్యానికి పండ్లు అంత అవసరం కనుక. ఏమండి, నూడిల్స్ అంటారు, నూడిల్స్ కదా, తెలుసు కదా నూడిల్స్ మీకు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి మీకు దగ్గరలో. కర్నూలులో చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడ ఎమ్మిగనూరులో కూడా నాకు తెలుసు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఫాస్ట్ పోవచ్చు అని, అంతే మరి. అందుకే డాక్టర్లు నీకు ఆరోగ్యం బాగుండట్లేదు, ఎడం వైపు ఎందుకు ఈ మధ్య నొప్పిగా ఉంది అని అంటే, ఏం తింటారు మీరు? ఫాస్ట్ ఫుడ్ తింటాం, అందుకే ఫాస్ట్ కొట్టుకుంటుంది అది. మరి ఏం చేయాలి డాక్టర్ గారు? పండ్లు బాగా తినండి. ఇదెక్కడ కూడా ఏది చేసినా మళ్ళీ పండ్ల దగ్గరికి వస్తున్నానంటే, పండు అంటే అంత అవసరం మనిషికి. దేవుడు అన్ని ఆలోచించి ఇంత అద్భుతమైన ఫలాలు, ఫలాలు, చెట్టు ఫలం, చెట్టు ఫలం మనకిచ్చాడు. భూమి మీద ఉన్న అన్ని చెట్ల ఫలాలు మనకి. ఒక యాపిల్ పండ్లో ఒకటే రకం ఉంటుంది అనుకుంటున్నారండి, కొన్ని వేల యాపిల్ రకాలు ఉన్నాయట. అరటి పండ్లు ఎన్నో రకాలు, కొన్ని అరటి పండ్లు రకాలు చెప్పండి నాకు, మీకు బాగా తెలుసు, కొన్ని రకాలు చెప్పండి. అరటి పండ్లు రకాలు చెప్పండి. చుక్క అరటి పండ్లు, మామూలు అరటి పండ్లు, చిన్న అరటి పండ్లు, అంతే అనకండి, ఎన్నో ఉన్నాయి. మీకు తెలియదు కనుక అంతే అనకండి. ఇవి కొన్ని, ఎన్నో ఉన్నాయండి బాబు. ఎన్ని రకరకాల పళ్ళు మన కోసమే, ఎన్నో రకాలు. మామిడి పళ్ళు ఎన్నో రకాలు. మీకు 2-3 చెప్పకండి, నాకు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వేలున్నాయి. ఇన్ని పళ్ళు మనకిచ్చి, ఇన్ని ఫలాలు మనకిచ్చి, ఇన్ని ఫలాలు ఇచ్చి దేవుడు ప్రతి మనిషికి ఇంకొక ఫలాన్ని ఇచ్చాడండి బాబు. మళ్ళీ చెబుతాను, అది చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ చెట్ల ఫలాలన్నీ మనకిచ్చి వీటన్నిటితో పాటు ఒక్క ఫలాన్ని కూడా ఇచ్చాడు. 127వ కీర్తన, 127వ కీర్తన 3వ వచనంలో ఒక కొత్త ఫలం ఉంది చూడండి. అక్కడ కుమారులు, అరటి ఫలము కాదు, అది మామిడి ఫలం కాదు. చూడండి, 127వ కీర్తన 3, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. కుమారులు అంటే పిల్లలు. పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము. ఏ ఫలము? గర్భఫలం. అందరు చెప్పండి. చెట్టు ఫలము కాదు ఇది, గర్భఫలం. ఆయన ఇచ్చు బహుమానం, దేవుడిచ్చు బహుమానం. చెట్టు ఫలం ఆయన ఇచ్చాడు, గర్భఫలము ఆయన ఇచ్చాడు. చెట్టు ఫలం నీకోసం ఇచ్చాడు, గర్భఫలం కూడా ఇచ్చాడు. అన్ని ఫలాలు నాకే కదా, ఈ గర్భఫలం కూడా నాకే అని మీరు అనుకుంటే పొరపాటు. ముఖ్యాంశాలు మరోసారి, ఓకే? మీరు విన్నారో లేదో అన్న భయం.
అన్ని ఫలాలు నాకే అని, గర్భఫలం కూడా నాకే అని మీరు అనుకోకూడదు, పొరపాటు. అన్ని ఇచ్చి ఒక స్పెషల్ ఫలాన్ని ఇచ్చాడు మీకు, అదే గర్భఫలం. గర్భఫలం, గర్భఫలం. చెట్టు ఫలము నీకు, ఈ గర్భఫలము ఎవరికి, ఎందుకు మీకు తెలియాలంటే రేపు మిస్ అవ్వకండి. సూపర్గా ఉంటుంది మీటింగ్. అసలు మజా రేపు చూపిస్తాను. ఓకే? మీరే వస్తారా, వేరే వాళ్ళని కూడా తీసుకుని వస్తారా? మీరే వస్తే స్వార్థం, వేరే వాళ్ళని కూడా తీసుకుని వస్తే న్యాయం. ప్రస్తుతానికి ప్రార్థన చేసుకుందాం. ఓకే? కళ్ళు మూసుకోండి. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లల కోసం ఎన్నో చేశారు మీరు. అందులో కొన్ని వారి ముందుంచారు. ఇన్నిచ్చిన మీరు గర్భఫలాన్ని కూడా ఇచ్చారు. ఇన్ని మాకే గనుక అది కూడా మాకే అనుకుంటున్నారేమో అని వారిని హెచ్చరించి, అది ఎవరి కోసమో ఎందుకోసమో అన్న మర్మాన్ని, అన్న రహస్యాన్ని మీ పిల్లలకు రేపు చెబుదాం అనుకుంటున్నాను తండ్రి. మా అందరికి ఆయుష్నివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రేపటి సభలో కూడా మీరే మహిమ పొందండి. యేసు స్వామి వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.